హైదరాబాద్ లో వాహనదారులకు నరకం చూపిస్తుంది ట్రాఫిక్. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ లోని పలు ప్రధాన రహదారులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, నోవాటెల్ రూట్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రోడ్లపై మోకాళ్ళలోతు నీళ్లు నిలవడంతో వాహనాలు అంగుళం కూడా ముందుకు కదలట్లేదు. సాయంత్రం ఆఫీసుల నుంచి బయలుదేరిన ఐటీ ఉద్యోగులు, వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే నరకయాతన అనుభవిస్తున్నారు. తొలకరి వానకే పరిస్థితి ఇలా ఉంటే కుండపోత వాన కురిస్తే పరిస్థితి ఏంటని నగరవాసంలో ఆందోళన మొదలైంది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు. కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, నగరం హైదరాబాద్ లో సడన్ గా కురిసినటువంటి వర్షం గంటన్నర పాటు 2 గంటల పాటు సుమారుగా సిటీ అవుట్స్కట్ లో కురిసినటువంటి ఈ భారీ వర్షాల కారణంగా అప్పుడప్పుడే తమ పని ముగించుకొని, వర్క్ ముగించుకొని తిరిగి ఇంటికి బయలుదేరుతున్నటువంటి 5:30-6 ప్రాంతంలోనే అత్యంత భారీ వర్షం హైదరాబాద్ లో నమోదైనటువంటి తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కనబడతా ఉన్నాయి. ప్రతి ట్రాఫిక్ కూడలి వద్ద ఇప్పటి వరకు గంటల తరబడి క్యూ లైన్ లోనే ఇంకా ప్రయాణికులు, వాహనదారులు తమ ఇంటికి చేరుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. 5:30కు నమోదైనటువంటి ఈ వర్షపాతం ఇప్పుడు 8 గంటల వరకు కూడా కంటిన్యూగా ఇది నమోదైన తర్వాత కంటిన్యూగా జరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ ఇబ్బందులపై హైఫోర్స్ పోలీస్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి ఒక పక్క ట్రాఫిక్ క్లియరెన్స్ చేసుకుంటూ పక్క వాహనదారులకు ఇబ్బంది కలగకుండా వారి ఒకరొకరిగా నెమ్మదిగా వారి గమ్యాలకు చేర్చే విధంగా మాత్రం ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైన నిలబడి వాటర్ క్లియర్ చేసి ఎక్కడెక్కడ వాటర్ రోడ్లపైన నిలిచిపోయి ఉన్నాయో కొన్ని చోట్ల భారీ వృక్షాలు సైతం నేల కొరిగి పూర్తిగా విద్యుత్ తీగలు తెగి పడిపోయినటువంటి స్థలాలు కూడా హైదరాబాద్ లో ఈ రోజు వర్షం కారణంగా రిపోర్ట్ అయినటువంటి సంఘటనలు కనబడతా ఉన్నాయి. హైడ్రా ఇమీడియట్ గా యాక్షన్ టీమ్ సీన్ లోకి దిగింది. ఎక్కడ సిచ్యువేషన్ సీరియస్ గా ఉంది, ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్స్ ఉన్నాయి, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడతా ఉంది, ఎక్కడ పూర్తిగా జామ్ అయిందనే దానిపై దృష్టి పెట్టి హైడ్రా యాక్షన్ టీమ్ సీన్ లోకి దిగి అన్ని చోట్ల కూడా ఈ రోడ్డు పైన నిలిచిపోయినటువంటి వాహనాలన్నిటినీ క్లియర్ చేసే విధంగా ఒక పక్క ప్రాసెస్ సాగిస్తూ మరో పక్క మ్యాన్ హోల్ పూర్తిగా నిండిపోయి ఆ మ్యాన్ హోల్ నుంచి వాటర్ పొంగి పొర్లాడటము ఇమీడియట్ గా జిహెచ్ఎంసీ అధికారులను అలర్ట్ చేసి ఆ మ్యాన్ హోల్ అంతా కూడా క్లియర్ చేసి వాటర్ ఫ్లోటింగ్ తగ్గించి వాహనదారులను ఒక్కరొక్కరుగా పంపిస్తా ఉన్నారు. 5:30కు బయలుదేరినటువంటి ఉద్యోగులు, వాహనదారులు సుమారు 10 కావస్తా ఉన్నా ఈ 4-5 గంటల పాటు ఇంకా రోడ్లపైనే ప్రయాణం చేసుకుంటూ ఇంటికి సగం దూరం వరకు కూడా చేరుకోలేనటువంటి పరిస్థితి. చిన్న వర్షం పడితేనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా రోడ్లన్నీ నిండిపోవడము, మ్యాన్ హోల్ అంతా కూడా రోడ్ల మీదకి రావడము, పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోవడము. హైదరాబాద్ నిత్యం రద్దీ పెరిగేటువంటి ప్రాంతం కాబట్టి సుమారు గంటన్నర పాటు అతి భారీ వర్షం కురిసినటువంటి వెంటనే నగర ప్రజలంతా కూడా తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కొన్ని చోట్ల పవర్ ప్రాబ్లం, ఇంకొన్ని చోట్ల భారీ వృక్షాలు రోడ్ల మీదకి రావడము, కొన్ని చోట్ల మ్యాన్ హోల్ పొంగి పొరలాడము, కొన్ని చోట్ల పూర్తిగా రోడ్లన్నీ ఎక్కడికక్కడ మునిగిపోవడం. ఈవెన్ ట్యాంక్ బండ్, సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో కూడా వాటర్ ఫ్లోటింగ్ పెరిగి వర్షం నీరంతా కూడా రోడ్డు పైన నిలిచిపోవడంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ వాటర్ తో రోడ్లన్నీ కూడా దర్శనం ఇస్తా ఉన్నాయి. చాలా కాంప్లికేషన్స్ పెరిగి నగర ప్రజలంతా కూడా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి, అనవసరమైనటువంటి విషయాలకు రోడ్లపైకి రాకండి, ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరు కూడా సాధారణ ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఇబ్బందికి గురవ్వకండి అంటూ మాత్రం ప్రజలు సోషల్ మీడియా ద్వారా దీనిపై అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. విద్యుత్ తీగలు ఉన్నటువంటి ప్రాంతం కానీ, భారీ వృక్షాలు ఉన్నటువంటి ప్రాంతంలో కానీ ఈ మ్యాన్ హోల్ పొంగి పొల్లాడుతున్నటువంటి క్రమంలో చిన్నపిల్లల్ని కానీ, వృద్ధులని కానీ వాహనదారులు ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా జిహెచ్ఎంసీకి పోలీసులు ఒక సమాచారం ఇవ్వండి అంటూ కూడా ఒక పక్క అవేర్నెస్ కల్పిస్తా వస్తా ఉన్నారు. ఇప్పటి వరకు
ఓల్డ్ సిటీలో జరిగినటువంటి ఒక విషాద ఘటన తప్ప హైదరాబాద్ లో ఇప్పటి వరకు అయితే ఎలాంటి బ్యాడ్ న్యూస్ ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు. గోడ కూలి, ఈ పాతకాలం చమాన్ కూలి రోడ్డు పైన పడడంతో దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు 2 చనిపోయారు. విద్యుత్ షాక్ కారణంగా మరొక 2 చనిపోవడము. ఇదంతా ఓల్డ్ సిటీ నుంచి వచ్చినటువంటి న్యూస్ అనే దానిపై మాత్రం హైడ్రాకు పక్కగా ఇన్ఫర్మేషన్ చేరింది. ఇంకా నగర ప్రజలు, ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రజలు ఈ వర్షం దృష్టిలో పెట్టుకొని కరెంటు స్తంభాల దగ్గర ఉండకుండా విద్యుత్ తీగలు ఎక్కడైనా వేలాడుతుంటే సమాచారం ఇవ్వండి అంటే మాత్రం సమాచారం ఇస్తా ఉన్నారు. రవితేజ్, ఇప్పుడు వర్షపాతం హైదరాబాద్ లో ఏ మేర నమోదైంది? అదేవిధంగా ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ ఎలా ఉంది? గచ్చిబౌలి, మాదాపూర్, ఇటు నార్సింగి, అత్తాపూర్ వైపు మహిదీపట్నం నుంచి తిరిగి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, లక్డీ కపుల్ వయా నాంపల్లి, అబిడ్స్, దిల్సుఖ్ నగర్ వచ్చేటువంటి రోడ్డు, ఇటు ట్యాంక్ బండ్ మీదుగా రాణిగంజ్ మీద నుంచి సికింద్రాబాద్ వెళ్లేటువంటి రోడ్డు, జూబ్లీ చెక్ పోస్ట్ మీద నుంచి ఎల్వి ప్రసాద్ ఆ మీదుగా బేగంపేట, పంజాగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్లేటువంటి రహదారి, కొన్ని జాతీయ రహదారులు, కొంత అంతర్జాతీయ రహదారులన్నీ కూడా ఈ సిటీ వర్షం కారణంగా వాహనాలు ఎక్కడికెక్కడ నిలిచిపోవడము, లెఫ్ట్ సైడ్ వాటర్ తీవ్రత పెరిగి వాటర్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా రైట్ సైడ్ లో సింగిల్ వేలో ఒకే వే ద్వారా వెళ్లడం కారణంగా వందలాది కార్లు వెనక నుంచి పూర్తిగా నిండిపోయి వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. స్క్రీన్ మీద ప్రసారం అవుతున్నటువంటి వీడియోలు ప్రస్తుతం గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతానికి చెందినటువంటి వీడియోలు. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అప్పుడప్పుడే వారి డ్యూటీ ముగించుకొని బయటకు వచ్చి ఇంటికి చేరుకుందాము అనే లోపే ఈ వర్షపాతం అధికంగా నమోదవ్వడము, క్యాబ్స్ బుక్ అవ్వకపోవడము, కంపెనీ తరఫున వెళ్తున్నటువంటి క్యాబ్స్ అన్ని కూడా ఫుల్ టైట్ అయిపోయి ఉండడము, 5 గంటలకు వెళ్ళినటువంటి ఉద్యోగులు 10 గంటల వరకు ఇప్పటి వరకు చేరుకోలేదంటే కనీసం నిమిషానికి ఒక 1/2 కిలోమీటర్ సైతం వాళ్ళు ముందుకు జరగలేనటువంటి సిచ్యువేషన్. 3 కమిషనరేట్ పరిధిలో ఇదే పరిస్థితి కాబట్టి సిటీ అవుట్స్కట్స్ రోడ్స్ అయితే కొంత ఫ్రీ అయింది. వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు అయితే ఇంటికి చేరుకొని క్షేమంగా గమ్యానికి అయితే చేరుకున్నారు. సిటీ నడి మధ్యలో అంటే గచ్చిబౌలి, మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మీదుగా పంజాగుట్ట, అమీర్పేట్, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్ మీదుగా ఎల్బీ నగర్ వెళ్లేటువంటి వాహనదారులు మాత్రం ఇంకా ట్రాఫిక్ లోనే చిక్కుకొని తీవ్ర సతమతం అవుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఏర్పడింది. కమిషనరేట్ సిపిలతో పాటు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, విత్ ఇన్ హోమ్ గార్డ్ తో సహా హైడ్రా సిబ్బంది, రెస్క్యూ టీమ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అన్ని కూడా రంగంలోకి దిగి ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో వాటన్నిటిపై కూడా ఫోకస్ చేసి ఎక్కడ ఏ ఒక్క మానవ నష్టం జరగకుండా, ఎవరు కూడా ప్రమాదంలో చిక్కుకోకుండా, మ్యాన్ హోల్లో పడి ప్రాణాలు కోల్పోకుండా, విద్యుత్ తీగలకు బలవ్వకుండా, రోడ్లపైన వాహనాలు జారి కింద పడకుండా అన్ని డైరెక్షన్లు ఇస్తూ అన్ని డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులు ప్రయాణికులని నెమ్మదిగా సురక్షితంగా ఇంటికి తరలిస్తా ఉన్నారు. ఈ వర్షం 2 రోజుల పాటు ఈ రకంగానే నమోదైందంటే మాత్రం హైదరాబాద్ పూర్తిగా జలమయమైనటువంటి అవకాశం ఉంది. అందుకోసమే ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి ఈ నీటి కాలువలని కబ్జా చేసి, నాలాలని కబ్జా చేసి, చెరువులోకి నీటి రాకుండా కబ్జా చేసి, రిజర్వాయర్లని కబ్జా చేసి అనేక అక్రమాలకు గురి చేస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఈ కబ్జాలకు గురైనటువంటి స్థలాలన్నీ కాపాడి సక్రమంగా చెరువులోకి వెళ్లాల్సినటువంటి నీరు, మ్యాన్హోల్లోకి వెళ్లాల్సినటువంటి చెడు నీరు, వీటన్నిటినీ నగర ప్రజలు సహకరిస్తేనే ఇంకా రానున్నటువంటి భావితరాలకు ఇలాంటి ప్రాబ్లం ఉండకుండా ట్రాఫిక్ సమస్యలు కానీ, నీటి సమస్యలు కానీ, పవర్ సమస్యలు కానీ, వర్షం కురిసిన వెంటనే వాటర్ అంతా కూడా డ్రైనేజ్ లోకి వెళ్లేటువంటి ఒక సిస్టాన్ని తీసుకురావడం కోసమే ఈ హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది అనుకూలించడము, కొంతమంది వ్యతిరేకించడము. హైడ్రా ఎన్ని విమర్శలు వచ్చినా వాళ్ళ సహాయక చర్యల్లో భాగంగా ఈ రోజు ప్రజలకు ముందు నిలబడి రోడ్లపైకి వచ్చి తమ అధికారులము అనే ఒక విషయాన్ని మర్చి ప్రజలకు సేవ చేసి వాహనాలని ముందుకు కదిలించి తీసుకెళ్తా ఉన్నారు. వృద్ధులు నడవలేనటువంటి స్థితిలో వాళ్ళని ఇంటికి చేరుస్తా ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే బోట్స్ ని కూడా రంగంలోకి దింపి ఆ సరిహద్దు ప్రాంతం ఏదైతే మూసి కానుకొనున్నటువంటి ఈ ఆ ఏరియాస్ అన్నిటిపై కూడా ప్రజలు అలర్ట్ చేశారు. ఇంకేమైనా అనుకోని సంఘటనలు జరిగితే హైడ్రా అధికారులకు సమాచారం ఇవ్వండి, పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ నగర ప్రజలకు సోషల్ మీడియా ద్వారా, శాటిలైట్ ఛానల్ ద్వారా
ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో కురిసినటువంటి ఈ భారీ వర్షాన్ని మాత్రం నగర ప్రజల్ని అతలాకుతలం చేసిందన్నట్టుగా మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది సందీప్. ఈ చిన్నపాటి వర్షానికే ట్రాఫిక్ అల్లకల్లోలంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది రవితేజ. ముఖ్యంగా అంటే రేపు ఎల్లుండి ఇంకా వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ కు సంబంధించి పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి వెలువడినటువంటి ఉత్తర్వుల దృష్టిలో పెట్టుకొని ట్రై కమిషనరేట్ పోలీస్ అధికారులు ఇప్పటికే ఒక రివ్యూ చేసి రానున్నటువంటి వర్షాకాలాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాంతో పాటు హైదరాబాద్ లో జరగబోయేటువంటి అత్యంత పెద్ద పండుగ బోనాల ప్రొసెషన్స్ ఉంటాయి. ప్రతి వారంలో ఒక చోట ఈ బోనాల ఊరేగింపులు, రోడ్లపైకి వచ్చి పోతరాజులు, ఆ తర్వాత విన్యాసాలు, ఈ తెలంగాణ సంస్కృతి అత్యంత పెద్ద పండుగ. ఈ బోనాలు వస్తున్నటువంటి సందర్భంగా ఈ వర్షాకాలంలో ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకి ఎలాంటి అవేర్నెస్ కల్పించాలి, ఎవరంటే నష్టపోకుండా ప్రజలు పోలీసులకు ఎలా సహకరించాలనే ఆ సబ్జెక్టు పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా అధికారులు, పోలీసులు రివ్యూ చేసి రైట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ రవితేజ.